కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ యోజన 19వ విడత డబ్బులు అయితే ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేయనున్నట్లయితే ప్రకటించింది. మనం ఈ స్కీమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకైతే కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి అయితే పీఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ పథకం కింద సంవత్సరానికి 6,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తారు. 4 నెలలకు 2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 18 విడతలుగా అయితే 36,000ను రైతు ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 19వ విడత కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. 18వ విడతను గత సంవత్సరం అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వం విడుదల చేయగా ఇప్పుడు 19వ విడత కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ రైతులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభవార్త చెప్పారు. ఫిబ్రవరి చివరి వారంలో 19వ విడత పీఎం కిసాన్ యోజన నిధులు రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. అయితే ఈ రైతు పీఎం కిసాన్ యోజన కింద లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్ యోజన డబ్బులు పడతాయని చెప్పేసి కూడా అధికారులతో పాటు కేంద్ర మంత్రి కూడా స్పష్టం చేశారు. మీరు ఒకవేళ ఈకేవైసీ చేసుకున్నట్లయితే పీఎం కిసాన్ యోజన వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్కు లింక్ అయి ఉన్న ఫోన్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిపోతుంది. మీరు ఒకవేళ మీ సొంతంగా ఈకేవైసీ చేసుకోలేనట్లయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా ఈకేవైసీ చేసుకోవచ్చు. అలాగే మీకు పీఎం కిసాన్ యోజన కింద ఎన్ని విడతల డబ్బు జమ అయిందో తెలుసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. మీరు మీ ఫోన్లో కావచ్చు, మీ ల్యాప్టాప్లో కావచ్చు, పీఎం కిసాన్ యోజన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ స్టేటస్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఎన్ని విడతలుగా డబ్బులు వచ్చినాయి, ఏ అకౌంట్కి డబ్బులు వచ్చాయని చెప్పేసి కూడా అక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇంతవరకు ఈకేవైసీ చేసుకున్నట్లయితే వెంటనే వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్నట్లయితే మీకు 19 విడత డబ్బులు అయితే పడతాయి, లేకుంటే పడవని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు.